మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుగూడ జంక్షన్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా స్థానిక దేవి గుడి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు పండగ వాతావరణం నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కర నాయుడుబాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ వేచలపు చిన్నరామనాయుడు, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, గేదెల శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గొరపల్లి శివ, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, వేపాడ మండల పార్టీ అధ్యక్షులు జగన్నాథం, జామి మండల పార్టీ అధ్యక్షులు రవి, ఎంపీడీసీ వెలగల వెంకటరమణ, చింతలపాలెం మాజీ సర్పంచ్ పల్లా భీష్మ, ఆతవ రమేష్, పిఎస్ఎన్ పాత్రుడు, నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే రాష్ట్రంలో పేదలందరికీ కూడా పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఉండాలని ఏ విధంగానైతే ఆ రోజు సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ ఎవరెవరికైతే ప్రభుత్వం నుంచి సహాయం కావాలో వారందరికీ కూడా పథకాలు ఇస్తూ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేస్తే ఆ సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్తు బాగుండాలని నాడు నేడు ద్వారా స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్పగా అభివృద్ధి చేసి ఈ కొత్త ప్రభుత్వం ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తామని ప్రజలందరికీ చెప్పడంతో ఇంకా ఎక్కువ సంక్షేమం కావాలని ప్రజలకు అవకాశం ఇచ్చారు. ఏ ప్రభుత్వం అయినా అధికారంలో రాగానే అంతవరకు జరిగిన అభివృద్ధిని కొనసాగిస్తూ ఇంకా మెరుగైన అభివృద్ధి అందించాలి, సంక్షేమం అందించాలి. అది ఏ ప్రభుత్వం బాధ్యత. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల గురించి ఏ విధంగా అమలు చేయాలి అనే దాని మీద శ్రద్ధ మానేసి ఈరోజు కక్ష సాధింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది వారందరి బాగోగులు చూడమని, కానీ మీకు ఎవరెవరి మీదో కోపం ఉందో ఎవరెవరి మీద కక్ష సాధించాలో దానికోసం కాదు అధికారం అనేది. ఈరోజు మీరందరూ కూడా మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఆ సూపర్ 6 పథకాలను అందించాలని ఈరోజు ఎస్కాట్ నియోజకవర్గంలో మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారులు ఉన్నప్పుడైతే ఏ విధంగా అయితే ప్రజల కోసం పోరాడామో ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంటూ ప్రతిపక్షంలో కూడా ప్రజలకు మంచి జరగాలనే కార్యక్రమాలే తప్పితే మేము వేరే కార్యక్రమం చేయడంలే. మొన్ననే విజయనగరం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే అన్ని కలెక్టరేట్లకి వెళ్ళి రైతుల గురించి వాళ్ళకి ఈ 6 నెలల్లో జరిగిన అన్యాయం గురించి కలెక్టర్కి విన్నపం ఇవ్వటం జరిగింది. అయితే శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు. ఈ రైతుల కోసం ఈరోజు ఒక్క పథకం ఇంకా ఇవ్వలేదు. ఏదైనా మాట్లాడితే వాస్తవానికైతే ఈ ప్రభుత్వానికి 1 సంవత్సరం పాటు వాళ్ళు అన్ని పథకాలు ఇస్తారని ఎదురు చూడాలని సంవత్సరం వరకు వాళ్ళకి టైం ఇద్దాం అనుకున్నాం. కానీ అవి మానేసి పథకాలు ఇవ్వడం లేదు. ఎందుకు ఈ పథకాలు ఇవ్వడం లేదు, ఏంటి సూపర్ 6 ఏం చేస్తున్నారంటే లడ్డూలో నెయ్యి బాగోలేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయనేమో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 గురించి చెప్పండి బాబు, ఈ పథకాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే లడ్డూలో నెయ్యి గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే
ప్రజలు ఇలాగ ఏ పథకం అందకుండా వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు 6 నెలల్లోనే ప్రజల తరపున పోరాడాలనే కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టరేట్కి ఏ విధంగా అయితే మనం వెళ్ళామో రేపు 27వ తారీఖున, అదేవిధంగా జనవరి 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జిల్లాలో పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాస గారి నాయకత్వంలో శృంగవరపుకోట నియోజకవర్గం ప్రజలందరికీ మంచి జరగాలని మేమందరం, జిల్లాలో అందరికీ మంచి జరగాలని పెద్దలు బొత్స గారు, చిన్నసీని గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. ఎందుకంటే వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.